ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ డ్రా చేసాము. మీకు ఇలాగా క్రాస్డ్గా ఒక డాట్ లైన్ కనిపిస్తుంటుంది. దానిపైన మనకి బబుల్స్ కనిపిస్తున్నాయి. ఆ బబుల్స్ మీద మీరు పెట్టినట్టయితే పైన ఒక టూల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ రిమూవ్ అని డిలీట్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారంటే మనకి ఏమవుతుందంటే ఆ కలర్ఫుల్ ఫార్మెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏవైతే కనిపిస్తున్నాయో లైన్స్ అనేవి హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడ్ స్మార్ట్ తెలుగు. ఈరోజు క్లాస్లో మనం ఫిబొనాకీ టూల్స్కి సంబంధించి పార్ట్ 2 వీడియోలో ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్లో ప్రైస్ యాక్షన్ సిరీస్, టెక్నికల్స్ అనాలిసిస్ సిరీస్, అలాగే ఇండికేటర్ స్టడీస్ సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా తప్పకుండా వాచ్ చేయండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి చేరువలో ఉంది. కావున మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను పెట్టే ఈ వీడియోస్, నేను పెట్టే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ ఫిబ్ టూల్స్కి సంబంధించి పార్ట్ 1 వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇది పార్ట్ 2 వీడియో. దీంట్లో ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ని మనం ఎలా యూజ్ చేస్తాం చార్ట్ అనాలిసిస్లో అనేది డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్కి సంబంధించి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ దీన్ని ఉపయోగించి టు ఫైండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే సపోర్టు మరియు రెసిస్టెన్స్ని డ్రా చేయొచ్చు దీన్ని యూజ్ చేసి. అలానే దీన్ని ఎనీ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్లోనైనా యూజ్ చేయొచ్చు. ఈవెన్ 1 మినిట్ నుంచి 1 మంత్ వరకు, ఈవెన్ 1 మినిట్ నుంచి 1 మంత్ వరకు ఉపయోగించవచ్చు. అలా అప్ ట్రెండ్లో రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడు సపోర్ట్ లెవెల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కెనాట్ యూస్ ఇన్ సైడ్ వే మార్కెట్ అనేది సైడ్ వేస్లో రేంజ్ బౌండ్లో ఉండేటప్పుడు ఈ టూల్ని మనం ఉపయోగించలేం. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండేటప్పుడు ఈ టూల్ని మనం ఉపయోగించకూడదు. అలానే 6th పాయింట్ చూస్తే దిస్ ఈజ్ ఏ 3 క్లిక్ మెథడ్, 3 క్లిక్ టూల్ అని చెప్తాం. అంటే ఫస్ట్ ఇది మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండేటప్పుడు ఎలా అప్లై చేయాలి. ఫస్ట్ క్లిక్ అనేది లో వద్ద, సెకండ్ క్లిక్ అనేది హై వద్ద, థర్డ్ క్లిక్ అనేది హై లో వద్ద. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడు ఫస్ట్ క్లిక్ అనేది హై వద్ద, సెకండ్ క్లిక్ అనేది లో వద్ద, థర్డ్ క్లిక్ అనేది లో హై వద్ద. ఇప్పుడు దీనికి సంబంధించి చార్ట్లో చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్లిక్ అనేది ఎక్కడ ఇవ్వాలి మనం, లో వద్ద. సెకండ్ క్లిక్ అనేది ఎక్కడ ఇవ్వాలి మనం, హై వద్ద. థర్డ్ క్లిక్ అనేది ఎక్కడ ఇవ్వాలి మనం, హై లో వద్ద. దీనికి సంబంధించి చార్ట్లో చూద్దాం ఒకసారి. ఈ చార్ట్లో మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది ఇలా అప్ ట్రెండ్లో ఉంది. నెక్స్ట్ చిన్న కరెక్షన్ వచ్చి మళ్ళీ అప్ ట్రెండ్ వైపు కన్వర్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి నేను మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి పాయింట్స్ నోట్ చేసుకుందాం. ఇది లో పాయింట్, ఇది హై పాయింట్, ఇదేమవుతుందంటే హై లో అవుతుంది, ఇది హై లో పాయింట్ అవుతుంది. సో 3 పాయింట్స్ మనకి. ఫస్ట్ క్లిక్ అనేది మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండేటప్పుడు కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ క్లిక్ అనేది లో వద్ద, సెకండ్ క్లిక్ అనేది హై వద్ద, అగైన్ థర్డ్ క్లిక్ అనేది హై లో వద్ద ఇస్తే మనకి ఏమొస్తాయి, రెసిస్టెన్స్ లెవెల్స్ అనేసి వస్తాయి. ఇప్పుడు దీనికి సంబంధించి చూడండి ఒకసారి. పక్కనున్న మీరు ఏదైనా సరే investing.com లేదా ట్రేడింగ్ వ్యూ ఏది ఓపెన్ చేసినా సరే సైడ్న మనకి టూల్ బాక్స్ ఉంటుంది. ఈ టూల్ బాక్స్ నుంచి 1 2 3 థర్డ్ వన్ మీరు ఓపెన్ చేయండి. థర్డ్ వన్ మీరు ఓపెన్ చేసి కొంచెం దిగువకి ఇలా వచ్చినట్టయితే
ఫిబ్ రీట్రేస్మెంట్ ఇది పార్ట్ 1 వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. దాని దిగువనే ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ అనేసి ఉంటుంది. ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ అని దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ మనం లో పాయింట్ ఎక్కడ అనుకున్నాం, దీనికి సంబంధించి ఇక్కడ అనుకున్నాం. లో, ఇది హై, అగైన్ లో, హయ్యర్లో, ఇది హయ్యర్లో కొంచెం సైడ్కి తీసుకొచ్చి క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కలర్ఫుల్గా ఒక డ్రాయింగ్ మోడ్ అనేది మనకు కనిపిస్తుంది. మీరేం చేస్తారంటే పక్కన ఉన్న మళ్ళీ టూల్ బాక్స్ వైపు వెళ్ళి ఇక్కడ మనకి హారిజెంటల్ లైన్ అని కనిపిస్తుంది. ట్రెండ్ లైను, ట్రెండ్ యాంగిల్, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే హారిజెంటల్ లైన్ అని, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి టూల్ బాక్స్ వైపే కొంచెం దిగువకు వస్తే మనకి స్టే ఇన్ డ్రాయింగ్ మోడ్ అని కనిపిస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేయండి. అంటే పదే పదే మనం ప్రతిసారి కూడాను హారిజెంటల్ లైన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఒకసారి ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే లైన్స్ కనిపిస్తున్నాయో వాటన్నిటి మీకు చార్ట్లో కనిపించే లైన్స్ని మాత్రమే డ్రా చేయండి. చూడండి, నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ 1 అనే నెంబర్ ఉంది కదా, ఇక్కడ పెట్టి దీన్ని ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి అది లైట్గా కనిపిస్తుంది హారిజెంటల్ లైన్ అనేది. నేనేం చేస్తున్నానంటే దాన్ని బ్లాక్ కలర్లో చేంజ్ చేసి పక్కన కావలిస్తే మీరు విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలానే. అలానే సెకండ్ లైన్కి వచ్చి క్లిక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ లైన్కి వచ్చి క్లిక్ చేయండి. అలానే ఫోర్త్ లైన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ 5th, 6th. చూడండి, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ పక్కకి టూల్ బాక్స్ వైపు వచ్చి స్టే ఇన్ డ్రాయింగ్ మోడ్ని ఏం చేస్తారంటే స్టాప్ చేసేయండి. అలానే పైకి వచ్చి కర్సర్ని సెలెక్ట్ చేసుకోండి. హారిజెంటల్ లైన్ కాకుండా కర్సర్ని సెలెక్ట్ చేసుకుని వచ్చి ఇప్పుడు మనకు ఏదైతే ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ డ్రా చేసామో మీకు ఇలాగా క్రాస్డ్గా ఒక డాట్ లైన్ కనిపిస్తుంటుంది. దానిపైన మనకి బబుల్స్ కనిపిస్తున్నాయి. ఆ బబుల్స్ మీద మీరు పెట్టినట్టయితే పైన ఒక టూల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ రిమూవ్ అని డిలీట్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారంటే మనకి ఏమవుతుందంటే ఆ కలర్ఫుల్ ఫార్మెట్ అనేది డ్రాయింగ్ బోర్డ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏవైతే కనిపిస్తున్నాయో లైన్స్ అనేవి, ఈ లైన్స్ అన్నీ కూడా మనకి ఏంటవుతాయి అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, రెసిస్టెన్స్ లెవెల్స్ అవుతాయి దీనికి సంబంధించి. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఇది లో, ఇక్కడ హై, ఇక్కడ హయ్యర్లో, వీటిని మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఏమొచ్చాయంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి వచ్చాయి. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, దానికి సంబంధించిన కండిషన్ చూద్దాం. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడు ఫస్ట్ క్లిక్ అనేది హై వద్ద, సెకండ్ క్లిక్ అనేది లో వద్ద, నెక్స్ట్ థర్డ్ క్లిక్ అనేది లో హై వద్ద మనం ఇవ్వాలి. గుర్తుపెట్టుకుని మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు హై వద్ద, లో వద్ద, లో హై వద్ద. సో దీనికి సంబంధించి చార్ట్లో చూద్దాం. మరొకసారి చార్ట్లో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక చార్ట్ ఓపెన్ చేసి పెట్టాను. మార్కెట్ అనేది ఇలా డౌన్ ట్రెండ్లో వచ్చి మళ్ళీ అప్ ట్రెండ్ వైపు కన్వర్ట్ అవుతుంది. సో ఇది నాకేమవుతుందంటే హై అవుతుంది, ఇది లో అవుతుంది, నెక్స్ట్ పాయింట్ ఏమవుతుందంటే లో హై అవుతుంది. ఒకసారి పాయింట్స్ నోట్ చేస్తున్నాను ఇక్కడ, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇదేమవుతుంది, మనకి హై అవుతుంది, ఈ పాయింట్ ఏమవుతుంది లో అవుతుంది, ఈ పాయింట్ ఏమవుతుందంటే లోవర్ హై అవుతుంది. సో ఈ పాయింట్స్ మనం ఏం చేయాలి, ఫస్ట్ క్లిక్ అనేది ఇక్కడ, సెకండ్ క్లిక్ అనేది ఇక్కడ, థర్డ్ క్లిక్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మనం ఇక్కడ ఇచ్చినట్టయితే మనకి ఏమొస్తాయంటే సపోర్ట్ లెవెల్స్ వస్తాయి. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడు సపోర్ట్ లైన్స్ అనేది ఇది మనకి ఇస్తుంది. సో ఎలా ఇస్తుంది అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్ ట్రెండ్లో ఎలా డ్రా చేసామో ఇక్కడ కూడా అలానే డ్రా చేయాలి. ఒకసారి మీకు చూపిస్తాను. మరొకసారి పక్కన ఉన్న టూల్ బాక్స్ వైపు వెళ్ళండి. టూల్ బాక్స్ వైపు వెళ్ళి మీరు అలానే ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ క్లిక్ అనేది హై వద్ద, నెక్స్ట్ సెకండ్ క్లిక్ అనేది లో వద్ద, నెక్స్ట్ క్లిక్ అనేది లోవర్ హై వద్ద. సో ఇది నేను కొంచెం మీకు కనిపించాలని సైడ్కి తీసుకెళ్తున్నాను. ఇలా క్లిక్ చేశాను.
క్లిక్ చేసిన తర్వాత నాకు ఇలాగా సేమ్ ఒక కలర్ఫుల్ బాక్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది ఇక్కడ. దీన్ని ఏం చేస్తాం మనం, టూల్ బాక్స్ వైపు మళ్ళీ వచ్చి హారిజంటల్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లో టూల్ బాక్స్ వైపే డౌన్లోకి వచ్చి స్టే ఇన్ డ్రాయింగ్ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేమ్ మనకి ఏ లైన్స్ అయితే కనిపిస్తున్నాయో వాటిని డ్రా చేయండి. సో ఇక్కడ నేను డ్రా చేసిన స్టార్టింగ్ ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాను. చూడండి 1 2 3 4 5 నాకు ఏవైతే కనిపించాయో వాటిని మాత్రమే డ్రా చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టే ఇన్ డ్రాయింగ్ మోడ్ని స్టాప్ చేసి క్లోజ్ చేసి పైన ఉన్న కర్సర్ని సెలెక్ట్ చేసుకోండి. అలానే ఈ కలర్ఫుల్ బాక్స్ మీదకి మీరు వచ్చినట్టయితే క్రాస్డ్ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ మనకు బబుల్స్ ఉంటాయి. ఏదైనా బబుల్ మీద మీరు క్లిక్ చేసి పైన ఒక టూల్ బాక్స్ అనేది ఓపెన్ అయింది, దాంట్లో డిలీట్ సింబల్ కనిపిస్తుంది కదా, రిమూవ్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమవుతాయంటే దీనికి సంబంధించి అన్ని సపోర్ట్ లెవెల్స్ అనేవి రావడం జరుగుతుంది. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడు సపోర్ట్ లెవెల్స్ అనేవి చాలా కీలకం. సో మనం సపోర్ట్ లెవెల్స్ని ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను దీనికి సంబంధించి. అలా నేను పెట్టే ఈ కంటెంట్, నేను పెట్టే ఈ ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.